శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 28 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం 9:58 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. పుష్యమి నక్షత్రం ఉదయం 6:36 వరకు ఉంది. తర్వాత ఆశ్లేష వచ్చింది. శనివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 6:36 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఉదయం 6:36 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. శనివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఇది కూడా కార్యలాభాన్ని కలిగిస్తుంది. ఉదయం 6:36 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీకు విశేషమైన లాభాలు కూడా వస్తాయి. 2 యోగాలు బాగున్నాయి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి పుష్యమి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలం కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మాత్రం కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఎవరైనా సరే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. విద్యారంగమైనా, ఉద్యోగ రంగమైనా, వ్యాపార రంగమైనా ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉదయం 6:36 వరకు ఉంది. ఈ పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. ఆపరేషన్ చేయటానికి కానీ, చేయించుకోవటానికి కానీ ఇది చాలా అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా ఉదయం 6:36 వరకు బలం బాగుంది. ఉదయం 6:36 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఈ ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయొచ్చు. వినోద కార్యక్రమాలకు వెళ్ళచ్చు. వినోదాన్ని అందించే ఏ కార్యక్రమాలైనా సరే మీరు వెళ్ళడానికి ఆశ్లేష మంచిది. అలాగే ఎదుటి వాళ్ళతో మీ వైపు న్యాయం ఉంటే గొడవపడి మీరు విజయం సాధించడానికి ఆశ్లేష అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయడానికి, చేయించుకోవటానికి కూడా ఆశ్లేష మంచిది. అలాగే ఒక్కొక్కసారి కొన్ని మాయోపాయంతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది. అలాంటి మాయోపాయంతో కూడిన పనులు చేయడానికి కూడా ఆశ్లేష అనుకూలిస్తుంది. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి, గ్యాంబ్లింగ్లో డబ్బులు పెట్టి బాగా లాభాలు పొందడానికి ఆశ్లేష మంచిది. బ్యాడ్మింటన్, హాకీ ఇలాంటి విద్యల్లో జాయిన్ అవ్వటానికి, వాటిని కొత్తగా నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 6:36 తర్వాత ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రయాణాల వల్ల మంచి ధనలాభం పొందగలుగుతారు. మానసికంగా సంతోషం ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. మనసు ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం కనిపిస్తోంది. మీరు వస్తువులు కొనటం కానీ, ఎవరైనా వస్తువులు తెచ్చి మీకు ఇవ్వటం కానీ, ఏదో ఒక రకంగా వస్తు లాభం అనేది వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. కొన్ని వ్యవహారాల్లో మాత్రం సుఖం అనేది కొద్దిగా తగ్గుతుంది. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు సంఘంలో పెరుగుతాయి, ఇంట్లో పెరుగుతాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరిగే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు ధనలాభం ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే కార్యసిద్ధి లభిస్తుంది. అంటే ఏ పని అనుకున్నా కూడా మిథున రాశి వాళ్ళు ఆ పని సులభంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న ఏదో ఒక విధంగా ధనపరంగా కర్కాటక రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపార రంగంలో కొంతమంది శత్రువులు పెరుగుతారు. అలాంటి శత్రువుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అందరితో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి, ఇంట్లో కానీ బయట కానీ. కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడండి, గొడవలకు వెళ్ళకండి, సమయస్ఫూర్తితో వ్యవహరించండి. అలాగే ఆర్థిక పరంగా డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. మీ బంధువుల్లోనే డబ్బు పరమైన సమస్యలు ఉంటాయి. దానివల్ల మీరు మాత్రం ఎలాంటి ఇబ్బందులకు లోను కాకండి.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కన్యారాశి వాళ్ళకి ఎంతో కొంత ధనలాభం కనిపిస్తుంది. మానసికంగా శ్రమ ఉంటుంది. శారీరక శ్రమ కంటే కన్యారాశి వాళ్ళు ఈరోజు మానసికంగా ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మీ పని చేసుకోండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా తులారాశి వాళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎంతో కొంత సామాన్యమైన ధనలాభాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తులాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. వాళ్ళు వస్తువులు కొనటం కానీ ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వటం కానీ ఏదో ఒక విధంగా వస్తుపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధనలాభాలు కలుగుతాయి. ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల ఒత్తిడి కనిపిస్తుంది. మీరు పనిచేసే చోట మీ అధికారులు మిమ్మల్ని ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయండి. మీ పని మీరు చేసుకోండి. అంతిమంగా విజయాలు వరిస్తాయి. అలాగే మకర రాశి వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చలేక కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మనోధైర్యంతో ముందడుగు వేయండి. అలాగే తెలివితేటలతో సమయస్ఫూర్తితో వ్యవహరించండి. తద్వారా అప్పుల నుంచి బయటపడవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న ఏదో ఒక విధంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కుంభరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరుగుతారు. వ్యాపారంలో ఉన్న కుంభరాశి వాళ్ళు శత్రువుల పరంగా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృధా కాలక్షేపములు పెరుగుతాయి. అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. సమయాన్ని వృధా చేయకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు అనుకూలత వరిస్తుంది. అలాగే కుటుంబ సౌఖ్యం మీనరాశి వాళ్ళకు ఉంటుంది. కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోతే కుటుంబంలో చక్కటి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు ఆషాఢ శుక్ల తదియ నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టమైన రోజు. అందువల్ల ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్ర జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు, ఇటుక, కలప ఈ వ్యాపారాలు ప్రారంభించుకుంటే మంచిది. యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించిన అనుకూలత ఏర్పడుతుంది. ఆయిల్స్ వ్యాపారం, పాత ఇనుము వ్యాపారం ప్రారంభించిన మంచి లాభాలు వస్తాయి. భూ సంబంధమైన వ్యవహారాలకు శనిహోర మంచిది. అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి శనిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.